అంబనవాంబుజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికాచుంబిత దిగ్విభాగన సుశక్తి వివిక్తనిత ప్రభావ భావాంబరవేది విశ్రుతి విహారమం కృపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. సచ్చరిత్రలో ఉండేటువంటి కథలు, విశేషాలు, అనేక రకమైనటువంటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ 6వ రోజులోకి అడుగుపెట్టాము 591వ జ్ఞాన యజ్ఞంలో. అందుకని భావనను బట్టి మనం అనుభవాలను పొందుతాం. అది రోజు గుర్తు చేసుకుంటున్న విషయమే. ఈ భావన అనే ఏదైతే ఆ పదం ఉన్నది చూడండి, ఎందుకంటే వారికి చాలా పుస్తకాలు రాయడం అలవాటు. కొన్ని పదాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకమైన అర్థం వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అర్థం కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు గుర్తిస్తున్నానంటే మరాఠీలో కానీ లేకపోతే ఉత్తర భారతదేశంలో భావన అనగానే మనం భావన అంటే మనసులో ఉండే ఆలోచనట. భావన అంటే వేరే అర్థం రాదండి వాళ్ళకు. ప్రేమ, ఆ భావనమే రహ్య అంటారు. అంటే ఈ భావనలో ఉండడం ఏంటి అంటే ప్రేమ, ప్రేమే భావన, ఇంకా వేరే భావ అంటారు. కాబట్టి బాబా మీద పరిపూర్ణమైనటువంటి శరణాగతి కావడం అనే ఆ పదాలు ఉంటాయి చూడండి. శరణాగతుడు కండి, ఏమిటా శరణాగతి? ఎట్లా కావాలి? శ్రవణం వల్ల కావాలి, మననం వలన, సాధనాష్టకమా, ఏం చెయ్యాలి, ఏం సాధన చెయ్యాలి, ఏం లేదు, ప్రేమ. అది ఎట్లండి? అదే లౌకికమైనటువంటి ప్రేమ అంటే మనకందరికీ తెలిసిందే. ఈ మాట వినేటప్పటికీ లౌకికమైన ప్రేమతో దాన్ని పోలిస్తే ఎట్లా సార్? భార్య పిల్లలు నువ్వు పోల్చు, కానీ దీంట్లో నువ్వెంత అనుభవించినా చివరికి దీనికి నువ్వు సమాధానం చెప్పలేవు. కానీ ఇదే ప్రేమను కన్వర్ట్ చేశావనుకో బాబా మీద, అప్పుడు దీంట్లో నువ్వు సాధించగలుగుతావు తృప్తిని. చివరికి ఏదైతే పొందాలో, ఏదే అందరూ అనే పదం, ఎంత పెద్దవాళ్ళైనా, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అయినా, ఎక్కడ గుళ్ళు అనైనా, ఏది మోక్షం అంటారే, ఆత్మసాక్షాత్కారం అంటారే, అది కూడా పొందగలిగింది ఏది దీని ద్వారానే. కాబట్టి దాన్ని భక్తి అంటారు, దీన్ని ప్రేమ అంటారు. అంతే. ఇది సచ్చరిత్రలో హేమాది పంత్ గారు చెప్పేది. అంతే. ఈ రకంగా ఆలోచించే మనకు ఎందుకండి అంత పూర్తిగా శరణాగతి ఉండదు అంటే సచ్చరిత్రలో కథలే మనం చేసుకోవచ్చు. ఎన్నో కథలు ఉన్నాయండి. రేపు ఇక ముగింపు కాబట్టి, సంపన్నమవుతూ స్వస్తి కాబట్టి ఈరోజు ఒక కథను గుర్తు చేసుకుంటాను. అదేమిటంటే, ఎప్పుడైనా సహజంగా ఆలోచించుకోండి. నా గురించే మీ గురించి నేను చెప్పను. బాగా కష్టం వచ్చిందండి, చాలా కష్టం వచ్చేసింది, ఇంకా ఈ దిక్కు దోచని స్థితి వచ్చింది. ఎన్నోసార్లు మీకు ఎన్నెన్నో విషయాలు చెప్తాను. మా అమ్మాయికి ఇంట్లో బాగాలేదు, ఎప్పుడు చిన్నప్పుడు, లేకపోతే ఏదో వచ్చింది, కష్టం వచ్చింది. అప్పుడు ఈ అధ్యాయం చదవాలా, ఇది చదివితే ఇది వస్తుందా, ఇది చదివితే ఇది వస్తుందా అనిపిస్తుందా? ఈ గుడికి పోతే బాగుంటుందా, ఆ గుడికి పోతే బాగుంటుందా, లేకపోతే ఆ బ్రాహ్మణ దగ్గర పోయి జాతకాలు చూపించాలి, ఎన్నెన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయండి. మీరు ఆలోచించండి. కానీ మొట్టమొదట మనం బాబాను ఆశ్రయించినప్పుడు బాగా నేను 30 సంవత్సరాల క్రితం, 40 ఏళ్ల క్రితం నేనేమి అనుభవించాలో మీకు నేను చెప్పాను. ఏది బాబా ఏం చేస్తాడండి? బాబా చేయడం కాదు, సత్యత ఏం చేస్తుంది అనుకున్నా. మరి చేసిందా? నాకు ఉద్యోగం వచ్చిందా లేదా? నేను ఉపన్యాసం చెప్తున్నా అంటే నేనేదో అనుభవించకుండా చెప్పడం లేదు తల్లి. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు డౌట్లు వస్తాయి. ఈ తల్లు ఆ తల్లు వాళ్ళకు రావు, కానీ నాకు వస్తాయి. ఏమిటండి బాబా ఎందుకండి ఇట్లా చేస్తాడు, ఏమాడి పంత ఎందుకట్లా రాయలేదు? నేను అన్నాను, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైతే భూమిలో నుంచి బావిలో పడబోయే స్థితిలో కాపాడిందో దాని గురించి నువ్వు అప్పుడు బాబా నన్ను రక్షించావయ్యా ఈ సత్యతలో, ఈ అధ్యాయం చదవడం వల్ల, ఈ సత్యత పారాయణం చేయడం వల్ల అనిపించింది. తర్వాత మళ్ళీ ఎందుకు నీకు అక్కడ రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయి? కారణం ఏం లేదు, నువ్వు సమస్య నుంచి బయటపడ్డావు. అది నువ్వు ఏదైతే సమస్యల్లో ఉన్నావో, ఏదైతే బాధల్లో అప్పుడు బాగా పీక్లో ఉంటావు చూడ, క్లైమాక్స్ అంటారే, ఆ స్థితి నుంచి బయటపడ్డావు. అంతే. పడిన తర్వాత హాయిగా చక్కగా ఇల్లు కట్టుకున్నావు, ఏసీ రూమ్లో కూర్చొని, అప్పుడు ఆయన అట్లెందుకు రాశాడండి, ఈయన ఇట్లకు ఇప్పుడు మరి అప్పుడు నీకు ఇవన్నీ ఏమైనా గుర్తుకొచ్చాయా? దీనికి ఎట్లా గుర్తుంది? ఒక భజన సమాజం షిరిడీకి వచ్చింది, తెలుసు కదండి. ఆ కథ నేను పూర్తిగా చెప్పను.
ఎక్కడున్నాడు ఆయన? సరే షిరిడీలోనే ఉన్నాడు. మీకు ఆ కథ అంతా అక్కర్లేదు, అందరూ బాగా చాలాసార్లు చదువుకున్నారు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు సందర్భంగా ఏదైతే నేను గుర్తు చేయాలనుకున్నానో గుర్తు చేసుకుంటున్నానో ఏమిటది? జైల్లో ఎక్కడ పోలీస్ స్టేషన్లో బోన్లో పడ్డాడు. పోలీసులు పడేశారు, కొడుతున్నారు. ఆ కొడుతున్నప్పుడు ఎదురుగా ఎవరు కనపడ్డారండి? బాబా కనపడ్డాడు. కనపడితే ఏం చేశాడు బాబా? బాబా, నువ్వు నీ కోసం నేను ఎప్పటించో దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఎంత అబద్ధం ఆడతామో మనం. ఆయన సంగతి చెప్పడంలా, సత్యత చదువుకునేటప్పుడు మనం చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్లే అక్కడ సత్యత ద్వారా బాబా చెప్పిస్తున్నాడు. అది నిజంగా కష్టంలో ఉన్నప్పుడు కూడా బాబా ఎంతో ప్రయత్నం చేశాను, ఎంతో కష్టపడ్డాను నీ గురించి ఆలోచించాలని అంటాం. ఆయనే మన దగ్గరికి వస్తే వచ్చాడా? ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను దర్శనం కోసం, నువ్వే నా దగ్గరికి వచ్చావే అన్నాడు. అంటే ఆయనకేం పని లేదా? చూడండి ఎట్లా అడుగుతాం మనం అడిగేవి ఈ ప్రశ్నలు. ఆయనకు సాక్ష్యం మనకంతే. ఏమన్నారు బాబా? ఏం మాట్లాడలే. అప్పుడు ఏమి మాట్లాడకపోతే ఈయన అడిగాడు ఒక ప్రశ్న. ఇదంటే ప్రశ్న సమాధానాలు. ఏం ప్రశ్న వేశారు మీకు గుర్తుండాలి. బాబా, నేను ఇంత కష్టంలో ఉన్నా కదా, నువ్వు ఎదురుగ్గా ఉన్నావే, ఏం ప్రయోజనం? చూడండి, నేను ఎంతో కష్టపడి నీ దర్శనం చేసుకోవాలంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడేమంటావు? నేను కష్టంలో ఉన్నాను కదా, మరి ఈ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎదురుగ్గా ఉంటే ఏం ప్రయోజనము నాకు అన్నాడు. నేనేం చేస్తాను, ఏదో పాపం చేస్తుంటో తప్పు చేస్తుంటో శిక్ష అనుభవిస్తున్నావు అన్నాడు. ఎవరు? బాబా. అంటే ఈయన ఏమన్నాడు తెలుసా? నేను మళ్ళా మీకు గుర్తు చేయాలనుకుంటా, అక్కర్లేదు అనుకుంటా, గుర్తు చేసుకుంటుంటాను. ఏమన్నాడు ఈ మహా వ్యక్తి? అంటే నాలాంటి వాడు. బాబా, నువ్వు యోగీశ్వరుడువట. మేము తప్పులు చేసినా పాపములు చేసినా ఎండు గడ్డి మీద నిప్పు రవ్వ పడితే ఏ రకంగా అయితే ఎండు గడ్డి భగ్గుమని మండిపోతుందో, మీలాంటి వాళ్ళ దర్శనం వలన మేము చేసిన పాపాలన్నీ పోతాయట కదా. తెలివి చూడండి, ఏమి తెలివిరా అబ్బా. అందుకని సకల జీవరాశులన్నింటిలో తెలివి కల్లా మహా 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 కపటం చేసేవాడు వీడే. అంతే. ఈ మాట అన్నాడండి. నువ్వు యోగీశ్వరుడోట కదా, మరి నేను చేసిన పాపాల వల్ల ఇట్లా శిక్ష అనుభవిస్తున్నాను అన్నావు కదా, మరి నువ్వు ఎదురుగ్గా ఉన్నప్పుడు ఆ పాపములన్నీ ఏం కావాలి? ఎండుగడ్డి మీద నిప్పురవ పడితే ఏ రకంగా భగ్గుమంటుందో, నీ దర్శనం వల్ల మొత్తం నేను చేసిన పాపాలన్నీ మసైపోవాలి. మసి కాలేదని కాదుగా మరి. అంటే నువ్వు యోగీశ్వరుడా కాదా? చూడు, ఆయననే ఎదురు ప్రశ్న వేశాడు. అరే, నన్ను యోగీశ్వరుడు కాదు అని ఏమన్నాడు నెక్స్ట్ బాబా? నీకు నమ్మకం ఉన్నదా అన్నాడు. అంతే అంతే, తల ఊపాడంతే. కళ్ళు మూసుకో అన్నాడు. తెలుసు కదా, ఈ కథ అంతా తెలుసుగా. ఏమైంది? బోరు పోయింది. పోలీసులు లేరు, కొట్టేవాళ్ళు లేరు, ఎవరు లేరు. తర్వాత ఏమైంది? బాబా నవ్వుతున్నాట. ఏం బాబా, వాళ్ళు కొడుతున్నప్పుడేమో నువ్వు నిలబడ్డావు, నేను అడిగితేనేమో ఏదో కళ్ళు మూసుకున్నా, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నా? ఎదురుగ్గా చూడన్నాడు. ఎదురుగా ఎవరున్నారు? పోలీసులు వాళ్ళ గొంతులు కోసేశారు, రక్తం గారిపోతున్నది. బాబా అన్నాట, కాసేపు తర్వాత వీళ్ళ అధికారులు వస్తారు, నిన్ను బాగా కొడతారు అన్నాడు. ఎవరు? బాబా. అప్పుడు నమస్కారం పెట్టాట. చూడండి మళ్ళీ, అరే అప్పుడు ఒక నమస్కారం చేశావు, ఇప్పుడు ఒక నమస్కారం చేస్తున్నావు, ఏంటి తేడా అన్నాడు. బాబా అడిగాడు. బాబా, అప్పుడు కష్టంలో ఉన్నాను, ఏదో రకంగా బోల్ నుంచి బయటపడేస్తావని నమస్కారం చేశాను, ఇప్పుడు కాస్త చాలా ఇబ్బందిగా జరగబోయే కష్టం గురించి చెప్పావా, ఇప్పుడు నిజంగా కష్టం, నేను నమస్కారం. అది నిజమో అబద్ధమో ఎందుకు? కళ్ళు మూసుకున్నాడు. ఏమైంది? పోలీసులు లేరు, ఎవరు? అప్పుడు అడుగుతాడు, ఎవరు? ఈ పెద్ద మనిషి, అంటే నాలాంటి వాడు. ఏమడిగాడు తెలుసా అండి? బాబా, నువ్వు హిందువా ముస్లింవా? పోలీసులు కొరడాబెట్టి కొడుతున్నప్పుడు నన్ను అడగలేదే? వాళ్ళ అధికారులు వచ్చి నేను వాయించి పడేస్తారంటే అప్పుడు అడగలేదే? ఇప్పుడు అడుగుతున్నావా? ఇంకెన్ని ప్రశ్నలు వేశాడండి. నిన్ను చూస్తుంటే ముసలోళ్ళలాగున్నావు, నీ వయస్సంతా? బాబా అడిగిన ప్రశ్న.
ఇంకేమిటి, నా గురుగారిని చూడాలని ఉంది, చూశాడు. నేను ఎందుకుంటున్నానంటే సాయిబాబా భక్తులు చాలా మంది, అంటే అందరికీ నేను చెప్పనమ్మా, ఎక్కువ శాతము మొదట్లో ఇదే స్థితి. మనకి ఏమీ తెలియదండి. రోజు నేను ఈ 6 రోజుల నుంచి చెప్తున్నది ఇదే, మనకు రుణానుబంధం ఉన్నది. అందుకే ఆయన ఎంత స్థితిలోనైనా మనం మర్చిపోయినా ఆయన దగ్గరికి వస్తున్నాం. అంటే గుళ్ళకు రావడమే కాదు, సత్యత చదవడమే కాదు, ఏదైనా కానీ ఆ సాయి బంధువులను కలవడమే కాదు, ఎందుకు పోతామో ఎందుకు వచ్చామో ఏమైనా మనం ఇవన్నీ చేస్తున్నామంటే కారణం రుణానుబంధమే. అంతే, రుణానుబంధం లేదు. మరి ఇంత చేస్తున్నాము, కానీ ఎక్కువ శాతం కొంతమంది ఏమిటోనండి చేస్తున్నాం కానీ స్టిల్ మాకు డౌట్ అండి, ఆయన హిందువో మహమ్మదీయుడో. ఎప్పుడు కాస్తంత బాగా ఉండి కొడుకులు బాగా సంపాదించి పెడుతుంటే అన్ని అవునా బాబా కష్టానికి తాది, ఇప్పుడు ఏంది, ఎందుకు అవసరమా? అక్కడికరా అని చుట్టమంటారు చూడండి, పద్యాలు చదువుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి చుట్టమే కదా ఆయన వైద్యుడా, బంధువా, ఎవరు? అదే నిర్ణయించ, నీవెవరు? నీకు అవసరం వచ్చినప్పుడు నీకుండేటువంటి బాధ తొలగించేవాడు నీకు కావాలి కానీ ఇంకా ఈయన దేవుడా, ఏ దేవుడు, అవతార పురుషుడా, కాదా, మహాత్ముడా, అవధూత, ఎందుకండి ఇవన్నీ? ఆయన ఎవరో నిన్ను కాపాడాడయ్యా, బస్ చూడదు. ఎప్పటి వరకు నీ ప్రాణం పోయేంత వరకు నీ ఎంబడి పైన ఆయన చెప్తా, సచ్చరిత చదువుతుంటావు, ఆయన చెప్పి ప్రాణం పోయేదాకా నేను నా మాటను వెనక్కు తీసుకోను. ఆయన ఎన్నిసార్లు చెప్పారు. అందుకని మనం సచ్చరితలో చదువుతూ ఉంటాం కానీ మళ్ళీ ఆయన చెప్పిన మాటలను మనం ఆచరణలో పెట్టాలి అంటే ఆయన చెప్పింది ఏంటి, నేను మీ వెంబడే ఉంటాను, మీకు నేను రుణగ్రస్తుని. మాకు ఆయన రుణగ్రస్తుడు, మనకి ఇంకేం కష్టం అండి, నేను అర్థం కాదు నాకు. అంతకంటే మనకు సులువైనటువంటి దేవుడు దొరుకుతాడా అండి? కానీ దాని మీద మళ్ళీ అనుమానం. అంటే అక్కడ ఎక్కడొస్తుందంటే నేను అసలు అతన్ని ఆ బాబాకు సరిగ్గా అసలు ఎన్నెన్ని అనుమానాలు వస్తాయండి. అయ్యా ఎన్ని అనుమానాలు వచ్చినా బాబా మనస్తత్వం ఏమిటి, బాబాకు ఉండేటువంటి ఉదారత ఏమిటి, ఎంత గొప్పదండి నిజంగా. ఒక మాట అన్నాడంటే అది జరిగితే రాసుగా. ఎందుకోసమట? ఎంతమందికి ఆ రోజుల్లో డౌట్లు వచ్చినాయి, ఎంతమందికి ఈ రోజు డౌట్లు వస్తున్నాయి. నీ ఇంటికి నేను భోజనానికి వస్తానన్నాను, వస్తానంటే రాలేదయ్యా, నువ్వు అబద్ధం ఆడావయ్యా. డైరెక్ట్గా జాబ్ రాసేసాడే కదండి బీవీదేవ్, తెలుసు కదా మీకు సత్యత్వం. ఏమన్నాడండి బాబా, నా మాట నేను నిలుపుకోవడానికి అవసరమైతే నా ప్రాణమైనా తీసుకుంటా కానీ నేను మాత్రం వస్తాను. వచ్చాను, నాతో పాటు 2 వచ్చారు. ఎంత పుష్టిగా, ఎంత బాగా పెట్టాడు భోజనాలు, ఇప్పటికీ త్రేణుపులు వస్తున్నాయి అన్నాడు బాబా జోగ్ గారితో. తెలుసు కదా. అయ్యా నువ్వు ఎక్కడొచ్చావయ్యా? నేను వచ్చాను, నువ్వు గుర్తుపట్ల. నువ్వు వస్తావంటే తలగుడ్డ కట్టుకొని, ఆ కాళ్ళకు చెప్పు లేకుండా, ఆ తంబిరుకులు డొక్క పట్టుకొని ఒక ఫకీర్ రూపంలో వస్తావేమనుకున్నాను కానీ సన్యాసి రూపంలో వస్తావని నేను అనుకోలేదే. సన్యాసి రూపంలో కూడా రావచ్చు అని అనుకుంటానేమో కానీ చూడండి, అక్కడ కూడా మనం కాస్త లోతుకు వెళితే ఆ సన్యాసి రూపంలో వచ్చిన వాడిని సన్యాసి రూపంలో కూడా రావచ్చు బాబా అనుకున్నాడు. కానీ ఆ సన్యాసి చూస్తే ఇక్కడ మనసులో ఆలోచన కలిగింది, అరే 3 నెలల క్రితం చందాల కోసం వచ్చిన సన్యాసిలాగా ఉన్నాడే. అక్కడ వచ్చిన ఇబ్బంది. 3 నెలల క్రితం సన్యాసి వచ్చి చందాలు అడగకుండా ఉండుంటే ఎవరికి బీవీదేవును ఆ సన్యాసి అమ్మా బాబా ఈ రకంగా వచ్చాడు. పైన ఏమన్నాడు బాబా, జాబు రాయించి నాతో పాటు 2 వస్తారన్నాడు. ఈ సన్యాసి ఏమన్నాడు, నేను భోజనానికి వచ్చానయ్యా మీ ఇంటికి అన్నాడు. మరి సమయానికి రండి బాబు, మధ్యాహ్నం అవుతుందో ఏమో, మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే అక్కర్లేదు, నేను నాతో పాటు 2 ఉన్నారు, 3 వస్తామన్నారు. అంతే. నాతో పాటు 2 ఉన్నారు, 3 వస్తామంటే ఈయన ఏమన్నాడండి బీవీదేవ్, 2రేనా, ఇంకెంతమంది వచ్చినా పర్వాలేదు, వంట బాగా చేయిస్తున్నా. ఇది కథ మీరు ఎన్నిసార్లు పారాయణం చేస్తుంటారు? అంటే బాబా ఇంత స్పష్టంగా జాబులో జోక్కారికి రాసిన దాంట్లో పోల్చుకోవచ్చుగా, కానీ ఎందుకు పోల్చుకోలేదు? నీకు ఒక అభిప్రాయం పడిపోయింది. 3 నెలల క్రితం వచ్చిన చందాలకు వచ్చిన వాడు నాటకం ఆడుతున్నాడేమో. ముందు భోజనం చేద్దాం, తర్వాత గుర్తు చేద్దాం, చందా. ఎప్పుడు మనిషికి ఎప్పుడంటే చూడండి, మనం ఒక దాని గురించి టెన్షన్ పడుతున్నాం అనుకోండి, ఫోన్ మోగిందండి, మోగింది,
వాడు నా దగ్గర డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇవ్వలేదు, వాడిని అడుగుతున్నా వాడు ఫోన్ ఇంకంతే. వాడు కూతురు ఫోన్ చేస్తుంది, లేకపోతే ఎవరైనా ఫోన్ అంటే వీడికి ఏంటి డౌట్ ఏంటి, ఆ ఫోన్ మోగితే చాలు నన్ను డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తుంటాడు. ఎవడన్నా తలుపు తట్టాడనుకోండి, అమ్మ వాడు మళ్ళా వచ్చాడా, అంతే. అది మనిషి సహజ లక్షణం కదమ్మా. ఇంత సహజమైనటువంటివి సాయిబాబా కథలు, అది మనం తెలుసు. ఇంత సహజమైందండి, అంటే ఇంత న్యాచురల్గా ఆయన ఆ రకంగా సన్యాసం చూసి వీడు చందాల కోసం వచ్చాడని అనుకోవడం పొరపాటండి. బాబాను అంత బాగా నమ్ముకున్నవాడని అనకూడదు, అది నేను చెప్తున్నా తల్లి. ఎందుకంటే న్యాచురల్ అది. ఎంత అట్లాంటి బీవీ దేవి వ్యక్తి అట్లా అనుకుంటే కూడా చివరికి జరిగింది ఏంటి, పొరపాటు జరిగింది కదా. బాబా ఏమన్నా అదే నన్ను ఎందుకు పోల్చుకోలేదురా, పోల్చుకోలేని వాడిని నన్ను సరే ఎందుకు పిలిచావు, పోల్చుకోలేని వాడిని నన్ను ఎందుకు పిలిచావు. నేను వచ్చాను, తిన్నాను, వచ్చాను, నువ్వు ఎందుకని. ఇంకొకటి దీంట్లో అంటే కొంతమంది ఎప్పటి నుంచో పరిచయమైన వీళ్ళందరూ ఈ స్వామి నాకు వీళ్ళందరూ మీకు చాలాసార్లు వినుంటారు. నేను అంటే ఇంకా కాస్త లోతుకు పెడుతుంటా అప్పుడప్పుడు. సన్యాసి రూపంలో రాకుండా ఒకవేళ మామూలుగానే వచ్చాడండి ఎవరు సాయిబాబా అనుకోండి, భోజనం పెడతాడా? ఎందుకు పెట్టాడు సార్, వాళ్ళు ఎడుతున్నారు, పెట్టాడు. ఎందుకు పెట్టాడు? 100 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అదేది ఆ నోములు చేసుకుంటే దానికి ఆ రంగంగా చివరికి జరగాల్సింది అది. బ్రాహ్మణ పంక్తిలో ఒక మహమ్మదీయుడిగా వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి భోజనం పెడతాడా? బీవీదే పెట్టాడండి. బాబా మీరు వచ్చారా, పక్కన కూర్చోండి, ముందు వాళ్ళకి పెట్టాలి, తర్వాత మీకు ఎట్లా మీకు సపరేట్గా పెడతాను బాబా, స్పెషల్గా తయారు చేసి అంతాడే తప్ప వాళ్ళతో పాటు కూర్చొని భోజనం పెట్టాడు. ఎందుకు పెట్టాడు సార్? అది ఆ పల్లెటూళ్ళ సాంప్రదాయం, ఇప్పటికీ ఉండొచ్చు. అది అంటే అట్లా అంత బాబా మీద అంత నమ్మకం ఉన్నాడు. అదమ్మా మనం ఎన్నెన్నో అనొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో మనం చేయలేం. అందుకని బాబా ఏం చేశాడు, ఒరే నువ్వు కష్టపడతావురా, నువ్వు మాట పడతావురా నాయనా, నీ బ్రాహ్మణులందరూ నిన్ను వెలివేస్తారా నాయనా, నేను గురువు కావచ్చు, నా మీద నీకు మంచి మనస్సు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ మాట ప్రకారం నేను వచ్చా. ఎలా వచ్చా అది కూడా ఏదైనా మీరు ఏ వ్రతాలైనా చేసినా ఎవరికైనా భోజనం పెట్టినా బ్రాహ్మణుల కంటే ముందు ఎవరికి పెడతారు? సన్యాసులు పెట్టాలి, అంతే. సన్యాసులు కూడా అదే 3 వచ్చారు. ముందు వాళ్ళకి నివేదన చేసి బ్రహ్మకు అంటే భగవంతుడికి నివేదన చేసి వాళ్ళకు నివేదన చేసి తర్వాత బ్రాహ్మణులకు పెడతారు. ఆ తర్వాత మిగతా కులస్తులకు పెట్టొచ్చు. నేను ముందే తిన్నా, ఇదండి బాబా లీల. ఇట్లా మనకు ఇన్ని జరుగుతుంటే మనకి ఎందుకండి ఆయన పెట్టొచ్చు కదండి బాబాకా. అయ్యా బాబా ఎంత గొప్ప మనసు అంటే మనం ఇబ్బంది పడకూడదు. నీ ఇంట్లో నీకు సాంప్రదాయం ఉంది, నీకు పద్ధతి ఉంది, అంతేగాని ఆ పద్ధతిని నువ్వు కాదని, మీ అత్తగారిని నువ్వు కాదని, మీ మామగారిని కాదని, మీ ఆయన్ని కాదని వద్దమ్మా. నువ్వెంత ఆనందంగా ఉండాలో నీ ఇంట్లో నేను ఒక వ్యక్తిగా ఉంటా. నీవెక్కడ ఎవరి వలన నువ్వు మాట పడకూడదు, అది బాబా. ఇది మనం నేర్చుకోవాలి. ఆచరణలో పెట్టలేమా? మీ ఆచరణలో పెట్టడానికి ఇబ్బంది అవుతుందని నేను ఇట్లా వస్తే నన్ను పట్టుకొని మీరు నన్ను గుర్తి ఏమన్నానండి దాన్ని. ఇంత గొప్ప అంటే మాట నిలుపుకుంటాడు ఆయన. కానీ మనమేమంటున్నాం, బాబా నిజంగా సన్యాసి కాకుండా అట్లా తింటే బాగుండేదండి, మామూలుగానే వీదేవంతా బాధపడి ఉండేవాడు కాదేమో. ఆయన మాట నిలుపుకుంటాడు. ఆ మాట నిలుపుకోవడంలో కూడా చూడండి, మాట నిలుపుకుంటాడు. మాట నిలుపుకోవడంలో కూడా మనకి ఇబ్బంది కాకూడదు. ప్రాక్టికల్గా కొన్ని పనులు చేస్తుంటే కొన్ని ఇబ్బందులు అయితే మనం అనుకుంటాం, ఏం సార్ వస్తుంది, నిజంగా చెయ్యలేం. ఎన్నోసార్లు నేను అనుభవించానండి, కొన్ని సందర్భాల్లో చెయ్యలేం. మరి బాబా ఎంత గొప్పగా, ఆయన ఎంత మనకు ఆనందంగా తృప్తిగా అలా వచ్చేసేసి వెళ్ళిపోతాడంతే. నేను వచ్చానమ్మా, ఇది బాబా లీల. కాబట్టి ఇక్కడ ఆయన ఏ రూపంలో వస్తాడు, ఎలా వస్తాడు, ఇంకా మనకు ఉండవలసింది ఏమిటి? అయ్యా నిన్ను పిలవండి, ప్రేమతో పిలవండి. ఏ రూపంలోనే రావచ్చు, ఈగ రావచ్చు, దోమ కావచ్చు, పటం కావచ్చు, అనేక కథలు ఉన్నాయి. కాబట్టి మనం అక్కడ చర్చ చేయవలసింది ఏమిటి? మనకు కావాల్సింది ప్రేమ, పిలుపు. మనం పిలుస్తాము,
మీరు కానీ నేను కానీ పిలుస్తాం. పిలిచిన తర్వాత మనం అనేక మాయలలో పడతాం. చూస్తుంటాం కదా. అమ్మ పిలవంగానే మనం అంత పర్ఫెక్ట్ నేను ఉండాలండి, మీరు ఉంటారని నాకు తెలియదు, నేను ఉండలేదు. ప్రాక్టికల్గా చెప్తున్న తల్లి, నాకు 67 దాటిపోతున్నా 35 ఏళ్ల నుంచి బాబా సత్యత గురించి ఇట్లా గుర్తు చేసుకుంటున్నా. ఎన్నో పొరపాటు చేస్తుంటాను. ఎందుకంటే ఏమిటో ఒక్కొక్కసారి అనుకుంటా, ఎందుకు పెట్టుకుంటాను ఇది, ఎందుకు పెడతావా బాబా అంటే, బాబానే ఎందుకు నువ్వనేది నువ్వు చేసుకుంటూ నాకు అర్థం కాదు అనిపిస్తుంది. కానీ ఎంత ఎంత దయామయుడండి, ఎంత గొప్ప మహామనిషి అండి. ఎన్ని రకాలుగా ఇంకోటి ఇక్కడ మన ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాదరావు ఉన్నాడు. మీరు అంటే ఈ ప్రసాదరావు ఈ ప్రసాద్ ఇద్దరు కలిసి అప్పుడు మరి అదే ప్రాప్తం ఉంటారే, నిద్రపోతున్నారట. ఎప్పుడు ఆ మూలం ఆవిష్కరణ చేసి ఉండదు. 3 రోజులు ముందటి నుంచి ఫోన్లు కొట్టా. అయ్యా ఏమయ్యా మా స్వామి క్షమించండి, నిద్రపోయినాం. ప్రసాదరావు వయసుపేడి ప్రసాద్ కూడా ఫోన్ చేశాడు, నేను నిద్రపోయినా. ఎంతమందో అంటే ఆ టైంకు ఆ రకంగా అంటే నాకు ఎంత ఆనందం అంటే, పెద్దవాళ్ళు కాదు అసలు డబ్బుకు కానీ దేనికి కానీ ఎక్కడ నేను ఇబ్బంది పడకు, నేను చేసేస్తా. జరిగిందా లేదా అంటే, అయ్యా ఎవరు రావాలి, ఏ రకంగా జరగాలి, నీకేం కావాలంతే ఇట్లనే రావాలి కదా, వద్దండి. అట్లాంటి వాడు ఈ రోజుకి ఇట్లా నాకు మీకు అనేక రకాలు. కాబట్టి ఇక్కడ మనకు ఆయన మాట ఆయన నిలుపుకుంటాడు. కానీ ఆ మాట నిలుపుకోవడంలో ఒక్కొక్కసారి ఆయన రూపమే చూశామనుకో మనం తట్టుకోలేము. వచ్చాడనుకోండి ఫకీర్లాగా, మనం ఏదో బ్రాహ్మణులకు 5 మందిని పిలిచే భోజనమో లేకపోతే బంధువులకు ఏ కుక్క రూపంలోనో వచ్చి అంత కచడా చేసిపోయినాడు. ఏందండి మీకు కుక్క? అయ్యా కుక్క కాదండి, బాబాయ్ అండి. నేను అట్లా ఎట్లా ఉంటుందండి? ఆ వచ్చే బంధువులు ఏమనుకుంటారండి? మీరు ఆలోచించండి. కాదు మన బంధువులు కానీ మీ ఇంట్లో నిజంగా సన్యాసి వచ్చాడా, నేను అనుకోలేండి. ఇంతమంది భోజనం పిలిచి ఒక సన్యాసం కూడా దర్శనం చేసుకున్నాం. చూడండి, నీకు పేరు రావాలి, నాకు పేరక్కల్లా, నన్ను తిట్టుకున్నా పర్వాలే. మీరు మాత్రం ఏదైనా ఫంక్షన్ చేస్తే నాకు కాదు పేరు రావాల్సింది, మీకు పేరు రావాలి. ఇదండి బాబా, ఇది బాబా లీల. కాబట్టి ఆయన మాట నిలుపుకుంటాడు. బట్ దాంతో పాటు మనకు మన మనసుకు కానీ మన బంధువుల ద్వారా కానీ ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా చేస్తాడు. అంత గొప్పవాడండి, అంత గొప్పవాడండి. కాకపోతే మనకి ఎక్కడొస్తుంది, కొద్దిగా మనం కాస్తంత తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నామండి? నాకు అర్థం కాదు. అదేనండి వచ్చిందేంటే, ఎంతసేపు వచ్చి నాకు తెలుసు. అమ్మ కడుపున ఉన్నప్పుడు ఏం తెలుసు అండి? 10 ఏళ్ళ క్రితం నోట్లో ఏళ్లు పెట్టుకున్నప్పుడు ఏం తెలిసిందండి? ఇప్పుడు ఎందుకు పెద్ద తెలుసట, ఏం తెలుసు అండి నీకు? ఇప్పుడు ఏదేదో విజ్ఞానము ప్రజ్ఞానము ఏమేమో మాట్లాడతావు, ఏమేమో పదాలు వాడతావు. ఏంది ఇదంతా? నానా నాకేం తెలియదురా బాబు. అందుకని ఈ తల్లితో ఈ 4 రోజులు ఆమె పుణ్యమని హాయిగా వస్తున్నాను వెళుతూ ఈ తల్లితో సత్సంగం చేస్తూ, హేమాది పంత్ అనే వ్యక్తి ద్వారా బాబా రాశారు, మనం అందరం వింటాం. హేమాది పంత్ రచయిత, హేమాది పంత్ గ్రంథకర్త అంటుంటారు. ఆయన అలా రాయలేదు. నేనంటా హేమాది పంత్ గ్రంథకర్త రచయిత అంటే, అంతకుముందు ఏమైనా పుస్తకాలు రాశాడా? ఏమన్నా ఎవరైనా చెప్పారా రాశారు? ఇంకా ఆ పుస్తకం అయిపోతే చివరికి ప్రింటింగ్ కూడా రాలేదు, చచ్చిపోయాడు. అంటే ఆ తర్వాత లేదు, ఆ ముందు లేదు. మరి రచయిత లక్షణాలే లేవు ఆయనకు అంటాం కదా. మరి నిజంగా సత్యత్తులో ఒక రచయిత అంటే ఒక పద్ధతిలో ఉండాలి, ఒక లక్షణాలు ఉండాలి. ఏమీ లేవండి మీరు ఎట్లా ఏం రాస్తాడో తెలియదు, ఇక్కడ ఏం రాస్తాడో తెలియదు, ఎప్పుడు ఏది స్టార్ట్ చేస్తాడో తెలియదు. ఉపాద్ఘాతం ఒకటి చెప్తాడో, ఉపాద్ఘాతంలో నేను పొరపాటుగా చెప్పుకుంటూ పోతున్నాను, అయ్యా క్షమించండి శ్రోతలారా, మీరు మీ పాదాలు కనబడి. ఏందండి ఇది రచయిత చేసే పద్ధతి? నీకు ఒడిది లేదు, నీ ఇష్టపడు నువ్వు బాగుతావు, నువ్వేం చెప్తావయ్యా అని అనొచ్చు. ఎవడైనా అంటాడు, మీరు ఎన్నైనా నన్ను తిట్టండి, కానీ నేను బాబా భక్తుడిని అని మీరు నన్ను ఆశీర్వదించండి. ఇట్లాంటి వాడన్నా రచయిత అంటాడా సార్? ఏమంటాను? ఆయన బాబాకు దాసుడు అంటారు. అది అంతే. ఆయన కావాల్సిన ఇంకోటి, ఏ వ్యక్తి అయినా చూడండి, రచయిత కానీ మామూలుగా ఏవైనా 4 పాటలు రాసుకోను, 4 పుస్తకాలు రాసినా ఫలశ్రుతిలో నేను ఇంత కష్టపడ్డాను, ఈ రకంగా వీడు సహాయం చేశారు, ఏమేమో రాసుకుంటారు కదా. నన్ను మీరు అంటే 51 అధ్యాయాలు రాశాడు హేమాడి పంత్. నిన్న ఈ తల్లితో కూడా గుర్తు చేశా. 9,000 చిల్లర పద్యాలు. చివరి అధ్యాయం చదవండి, దాంట్లో 81 పద్యాలే ఉన్నాయి.
ఎక్కువ లేవు. దాంట్లో ఒక 10 పద్యాలు ఏమిటి తెలుసా? నేను చాలా కష్టపడ్డాను, మీరందరూ జాగ్రత్త లేదండి. ఏం రాశాడు తెలుసా? బాబా ఒక వజ్రం తీసుకొని, కత్తి ఉంటుందే అది తీసుకొని నా తల మీద బాగా కొట్టు బాబా. ఎవడన్నా చివరి అధ్యాయంలో రాస్తారు సార్. అది చివరి అధ్యాయం మీటర్ అంటారు. లాస్ట్ పద్యంలో ఉంది, బాబా నా కలము నా తలకాయ ఈ రెండు నీ పాదాల దగ్గర పెడుతున్నా, ఇంతటితో నేను ముగిస్తాను. లాస్ట్ పద్యం ఇది. అంటే దాంతో అయిపోయింది. దానికి ముందు రాస్తాడు ఆయన. అది ఇదేంటండి నన్ను నా తల ఎందుకట? అది కూడా చూడండి ఎంత గొప్ప మనసుతో చూడండి హేమాడి పంతుది. ఎందుకట్లా కొట్టమని అడుగుతున్నాడంటే చివరి అధ్యాయంలో ఇన్ని అధ్యాయాలు నేను రాశానే, ఇంత చక్కగా బాబా భక్తుల దగ్గర సేకరణ చేశానే, నాకు ఏదన్నా అహంకారం పెరిగిందేమో కదా, పెరిగింది. అది తొలగొచ్చు బాబా, తొలగించు. ఎలా తొలగిస్తావు? కొట్టు తలకాకేసి. ఎవడన్నా రచయిత రాస్తాడా సార్? అది ఎందుకంటున్నారు? హేమాది పంతును సెలెక్ట్ చేసుకున్నాడు బాబా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా సెలెక్ట్ చేసుకున్నారు. అందుకని ఎప్పుడు ఎవరి వల్ల ఏ పని కావాలో వాళ్ళ వల్ల ఆ పని అంతే. మీకు ఇంకా చాలా లోతులోకి ఆలోచిస్తాడు ఈ రాజేంద్ర ప్రసాద్ అంటారేమో. మొన్న కూడా మా వెంకటేష్తో మాట్లాడుతూ, శ్యామకు బూటికి ఇద్దరికి కల వచ్చిందా? ఎక్కడ? షిరిడిలోనేగా, దీక్షితవాడలోనేగా. ఏం జరిగిందో తెలుసు కదా. బాబా నిద్రపోనియో బాబా, మా కళలో కనిపించి ఇల్లు గుడి కట్టమన్నాం. అవునరా నేను కనిపించానురా, నేను కట్టమన్నాను రా అన్నాడా బాబా? ఎందుకనగా? అదే మేఘా వచ్చి బాబా త్రిశూలం గీయమన్నావా, అక్షితలు పడ్డాయి, ఎందుకురా నీకు సందేహం, నేను వచ్చానురా అన్నాడు అక్కడ. ఎక్కడ ఎట్లొచ్చావు బాబా? తలుపులు కిటికీలే. అరే నాకు తలుపులు కిటికీలు అడ్డం రావురా బాబా అన్నమాటేగా. మరి అక్కడేమో నేను వచ్చాను నీకు త్రిశూలం గీయమని చెప్పాను ఎర్ర రంగుతో అన్నాడే. పని ఇద్దరికీ ఒకేసారి ఒకే రకంగా కలలో కనిపించి మందిరం కట్టు ఇల్లు కట్టుకో అని చెప్తే ఆ ఇద్దరు కూడా శ్యామ చెప్తే నాకు నిద్రపోనియవయ్యా అని అంటే, బాబా మరి అవునరా నేను కలలో కనిపించాను ఇద్దరికి, కట్టండ్రా గుడి అనొచ్చుగా, ఎందుకనిలా? మరి మీ వాళ్ళు ఏం చెప్తారో సమాధానం నేను ఒకటే చెప్తాను దానికి సమాధానం. హేమాడి పంత్ గారి ఏమిటంటే వ్యక్తిగతంగా దయచేసి ఏమనుకో, బూటి డబ్బులున్న వాడినన్న అహం ఉంది, కించిత్ లోపల ఉంది. నేను షిరిడీలో ఎవ్వడు కట్టనట్టుగా కడతా. ఈయనకు డబ్బులు లేవు. ఈ పెద్ద మనిషి ఎవరికి? మాధవరావు దేశపాండే. కానీ గుడి కట్టాలంది. చూడండి, ఈయన సంతృప్తిగా బాబా సేవకుడే కానీ డబ్బులు లేవు, కానీ కోరిక మాత్రం ఉంది. ఇప్పుడు నాలాంటి వాడు కనుక ఏది టీవీ స్టేషన్ పెట్టి సాయి టీవీ లేక ఒక టీవీ పెట్టి నా వల్ల నయ్యే పని. నా ఇంటిని నిన్ను గడుపుకోలేక నిన్న పెన్షన్తో బతకలేక నేను ఏడుస్తుంటే ఏమన్నా అంటే నా కోరిక మాత్రం ఉంది అని చాలాసార్లు చెప్తుండే ప్రసాద్ సార్. ఇప్పుడు ఎన్నోటి కానీ కరెక్ట్గా రావడం లేదు సార్. నాకు ఇంత బాగా చెప్తున్నారు మీరు, నిజంగా ఈ తల్లి ఇప్పుడే అన్నది, మీరు ఒక జూమ్ స్టార్ట్ చేయండి సార్, కాస్త ఫాలో. అమ్మ జూమ్ కాదు కదా, ఉన్నాయి కోరికలు ఉన్నాయి కానీ నాకు లేదు, నాకు స్తోమత లేదు, కానీ కోరిక మాత్రం ఉంది. అలాగే మాధవరావు దేశపాండేకి కోరిక ఉంది కానీ ఏం లేవు. కోరిక ఉంది కానీ నాకు డబ్బులున్నాయి అంటే అహం ఉంది. కోరిక ఉంది కానీ ఆ డబ్బుతో కూడుకున్నది, ఆయనకు డబ్బు లేదనేటువంటి దీనికి నిజంగా కళ వచ్చింది. కానీ నేను కళలో కనిపించి చెప్పానని బాబా ఎందుకు చెప్పలేదా? తర్వాత మీరు చూడండి, ఎక్కడా కూడా శ్యామ బూటీకి నేను నీకు చెప్పాను నువ్వు కట్టరా అని మాట అనలేదు. తర్వాత మీరు అన్ని కథలన్నీ వినండి. బాబా తాను ఆయనను అట్లా నిలబెట్టి, ఒరే కిటికీ ఇట్లా పెట్టు అని చెప్పాడు. ఈయనకేం ముసోడు, ఈయన ఎందుకు చెప్తాడు? నాకు విసుకున్నాడట. మూలంలో ఉంది ఇది, ఎవరో బూటీ విసుకున్నాడట. ఏమి ఈయన ఇల్లా, ఇక్కడ కిటికీ వద్దు ఇక్కడ కిటికీ పెట్టనేవాడట. వచ్చి అటు పోతూ ఇటు పోతూ చెప్పాడు బాబా. కానీ బాబా ఇక్కడ కృష్ణుడి మందిరం, కృష్ణుడి విగ్రహం తెప్పిస్తాను, దిమ్మె కట్టుకున్నాను. బాగుంది కదా బాబా, కృష్ణుడి విగ్రహమా, మంచిది, మీతో పాటు నేను కథ అక్కడ ఆడుకుంటాను అంటే నేను విగ్రహం తెప్పిస్తాను. చూడండి ఎంత సూక్ష్మంగా ఉంటే చూడండి. అట్లాంటి వాడికి కళలో కనిపించి చెప్పాడంటే బాబా మరి ఎంతకి యాక్సెప్ట్ చేయలేదు, కారణం ఇదే.
పరిపూర్ణమైన ప్రేమతో శరణాగతుడే, నీవే శివుడు అయ్యా అనుకొని ఆయనకు ఆ రకంగా శరణాగతుడు అయినాడు. కాబట్టి మేఘాకి చెప్పాడు, నాకు కిటికీలు తలుపులేమి అడ్డం రావురా, నేను నీకు త్రిశూలం గీయమని చెప్పాను, ఎందుకంటే నువ్వు శివభక్తుడివి కదా. ఇక్కడ బూటీకి శ్యామకు ఆ రకంగా అంటే ఏమాత్రం కించిత మనలో ఉండేటువంటి ఆలోచనలో లోపాలు ఉంటాయి కానీ ఆయన ఎప్పుడూ మనకు లోపం చెయ్యడు. అదే నాకు చివరికి అది బాబా కృష్ణ విగ్రహం రాలేదయ్యా, రాదు అని చెప్పాడా? లేదండి రాదురా, డబ్బులుంటే వస్తుంది అనుకోడా కృష్ణ విగ్రహం. తర్వాత ఏమైంది? అది కృష్ణ మందిరం కాదు, అది సాయి మందిరమైంది. ఇది జరిగిన కథ, ఇది జరిగిన కథ కదా. మరి బాబా చెప్పాడు కదండి, నేను మీతో ఆయనతో అందరూ ఏమన్నాడు, అందరి కలిసి ఆడుకుందాం అక్కడ. ఇప్పటికీ అది దర్బార్, ఇప్పటికీ అది గర్భగుడి కాదండి, అది దర్బార్ అంతే. ఆబాల గోపాలం ఆ బృందావనంలో ఎలాగైతే ఆనందంగా ఉంటారో ఆ రకంగా సాయి మందిరంలో ఆయన కోసం కాదు, అది అందరి కోసం ఆడుకోవడానికి, అందరం కలిసి సంకీర్తన చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నదిలాగా ఆయన కట్టించాడంతే. ఎవడోడు పెట్టాలి కదా. అందుకోసం ఆ బుడితో అది, శ్యామతో ఇది, దాసగణుడితో ఇది, హేమాదిపంతుతో ఇది. హేమాదిపంతం మలిచిపడేశాడంతే. మరి వాళ్ళకి ఎవరితో ఏది చేయించాలో అహంకారం వద్దురా బాబు, ఈయనకు ఉంది అందుకని చెప్పుకున్నాడు చివరకు, వద్దురా అంతే. ఇట్లా ఇంత చక్కగా ఎక్కడ మనస్సులో ఎక్కడ ఎవరి ద్వారా ఏమి హేమాడి పంతండి, నీకు మాట రాకూడదు, నాకైనా మాట రాని, నేను ఇట్లా పొరపాటు చేస్తున్నాను, పిచ్చి పిచ్చిగా ఏవో రాస్తాను, నన్ను క్షమించండి బాబా అని మాత్రం ఏమనకండి. ఏమాట కొంత రాస్తాడా రచయిత ఆయన, నాది తప్పు, నాకు ఈ రకంగా ఏదో రాయాలి అదండి రచయితకు ఆ లక్షణం ఉండకూడదు. కాబట్టి ఈ రకంగా రచయిత కాదైనా ఆయన దాసుడు. అందుకనే మొన్న ఈ తల్లితో మొన్న అపౌరుషేయం అన్నది దాని కారణం. అదొక మనిషిగా ఆయన తానొక ఋషి, ఆయన ద్వారా చేయించిన పని కాబట్టి అది అపౌరుషేయం. అది కాబట్టి ఈ రకంగా బాబా తాను చెప్పిన మాట నిలుపుకుంటాడు. ఆ నిలుపుకున్నటువంటి మాట ఎంతదైనా సరే అని అంతే. ఒకసారి అన్నాడంటే అది జరిగి తీరుతుంది. అది ఇంకొకటి చివరిగా ఆ ఒక్క కథను గుర్తు చేసుకొని ఈ రోజుకు మీ ముందు నేను సెలవు తీసుకుంటా. మనం ఇక్కడ ఈ మాట అన్నా ఇప్పుడు అంటే ఆ రోజుల్లో సచరిత్రలో అట్లా అన్నాడు బాబా, అది అవుతుందో కాదో నేను మీకు మొదటి రోజు రెండో రోజు చెప్తున్నా. దీక్షిత్ గారికి ఎప్పుడు అన్నాడు? వచ్చినప్పుడు అన్నాడు, నీకు విమానంలో తీసుకొని పోతాను. హేమాధిపంతని వచ్చినప్పుడే అన్నాడు, బిడిదిచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఆయన గౌరవింపబడ్డాడు. దీక్షిత్ గారు ఆ రకంగా హాయిగా రైల్లో తన అంతిమయాత్ర చేసుకున్నాడు, అయిపోయిందిగా. మరి అలాగే ఎవరితోనైనా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా ఒక వాగ్దానం ఒక వ్యక్తికి చేశాడంటే అది జరిగి తీరాల్సిందే. అయ్యా చంపేస్తున్నాడు బాబా నన్ను. ఎవరండి? చెన్నబసప్ప. నేను ఆ కథ పూర్తిగా ఎంత గొప్ప కథలండి, నిజంగా ఎన్ని కథలు, ఎంత గొప్ప కథలండి. నన్ను చంపేస్తున్నాడు బాబా. ముందు కథ అంతా నేను చెప్పను, ఆల్రెడీ 8 దాటిపోతున్నది. అంటే చెన్నబసప్ప అనే వ్యక్తి బాబా కాళ్ళ మీద వచ్చి పడ్డాడు. తెలుసు కదా మీకు కథ. వీరభద్రప్ప ఎందుకు ఎవరో మొన్న మామూలుగా లౌకిక ఇప్పుడు ఎక్కడ మొన్న ఈరోజు సాయంకాలం కూడా ఎవరో మా ఇంట్లోకి వచ్చి ఒక భరత, సార్ ఏం సార్ 4,000 రూపాయలకు 8,000 రూపాయలకు ₹1,00,000 కూడా చంపేయడం ఏంటి సార్? పేపర్ సూసైడ్ చేసుకోవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇంత తక్కువ డబ్బులకా? అంతే, కర్మ చంపేస్తారు, చచ్చిపోతారు. అవసరమా సార్? నన్ను నువ్వు అంటావు అంతే, నీకు ఆవేశం వచ్చినా నువ్వు చేసే పని అదే. ఎందుకు చేస్తావు ఎవరు తెలియదు. అంటే ఈ డబ్బులు ఈ పరిస్థితి ఇంతే. ఈ చెన్నబసప్ప అనే వాడు ఎక్కడ కనపడ్డా సరే వాడిని నరుకుతానేనన్నాడు. ఎవరు? వీరభద్రప్ప. మరి మొదటి నుంచి వాళ్ళకి ఏమైనా ద్వేషమా? వాళ్ళని ఏమైనా ఇబ్బంది పరిచాడా? వాళ్ళ పిల్లల్ని చంపాడా? ఏమీ లేదండి. అతను ఒక కులం కాదు, ఒక చోట ఉండేవాడు కాదు. కానీ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగేవాడు. ఈయన బ్రాహ్మడు, ఆయన గుళ్ళో సేవకుడుగా ఉండేవాడు. ఎందుకు? ఫ్రెండ్స్, లౌకికంగా తిరుగుతుండేవాడు. ఎక్కడొచ్చిందండి? ఈ వీరభద్రప్ప అనేటువంటి ఆయన భార్య గౌరీ
కి ఆస్తి వచ్చింది. అసలు అనుకోకుండా వచ్చిందండి అది. అబ్బో ఎంత గొప్ప కథ నాయనో, అసలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏదో మా వెంకటేశ్వర కూడా మా మా వ్యవహారం ఏదో జరిగిందిలేండి, ఇంకా జరుగుతూనే ఉంది. చెప్తున్నా ఎన్నెన్నో నా గురించి కూడా చెప్పుకుంటూ పోతే బాగుండదేమో. ఎంతో మంది అసలు మేము అనుకోలేదు సార్ మాకు ఆస్తి వస్తుందని. వస్తుంది అదో అక్కడ బాబా అట్లా ఇప్పించే ఏమిటి ఆ పొలం ఏమిటి, ఆ ధర రావడం ఏమిటి, ఎంత ఆశ్చర్యం ఆయనకు. అది ఆ పూజారికి, అది ఆ పూజారి కూతురు గౌరీ, ఆమెకు అది చెందుతుంది. పెళ్లి కాబోయే ముందేమో నాకు ఒక పైసా వద్దు, ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే చాలు బాబా, నీవు నిజంగా చాలా గొప్పవాడు, స్తోత్రం చేశాడండి ఈ మహానుభావుడు, ఈ బ్రాహ్మడు. అంటే ఇప్పుడు ఒక భజన సమాజ యజమాని ఏ రకంగా అయితే నువ్వు యోగీశ్వరుడు అని ప్రశ్నించినట్టు, అబ్బో నువ్వు గొప్ప, ఆ తర్వాత ఏమయ్యా నువ్వు తుర్కవాడివా హిందువా అని అడిగినట్టు ఈయన కూడా స్తోత్రం చేశాడు గౌరికి. నాకు ఎందుకట, ఆ పూజారి ఈయనకు బాగా సన్నిహితుడు. ఆ పూజారికి వస్తూ ఉంటాడు బాబా దగ్గరికి. బాబా స్వయంగా చెప్పిన కథ ఇది. ఆ పూజారికి ఈయన కనుక చెప్పాడంటే, రే నీ బిడ్డనిచ్చి పెళ్లి వాడికి చేసేస్తాడంతే. అయితే పూజారి వచ్చాడు, వీడు అడిగాడు, అరే వాళ్ళమ్మాయిని నేనేమని చెప్పడం ఏందిరా బాబు ఇదంటే. వచ్చాడు బాబా, అందరికీ చెప్తున్నాడు, ఊరంతా పుకారిపోయింది ఆ వీరభద్రప్ప, మరి ఏం చేయమంటావయ్యా స్వామి అని ఆ పూజారి, ఆ శివాలయం పూజారి వచ్చి బాబా అని అడిగాడట. బాబా ఏమన్నాడు తెలుసమ్మా, అందుకే ఎంత న్యాచురల్గా ఉంటాయంటే బాబా మాటలు. వాడన్నాడు ప్రచారం చేశాడు కాబట్టి నువ్వు ఈయన చెప్పాడు ముందు వీరభద్రప్ప, నువ్వు కాస్త చెప్తే రికమెండ్ చేస్తే అయిపోతుంది. బాబా ఏమన్నాడు, అసలు మీ అమ్మాయికి ఇష్టం ఉన్నదా లేదా ముందు కనుక్కో. ఈ మాట అన్నాడండి, మీ అమ్మాయికి ఇష్టం ఉన్నదా లేదా అంటే వెంటనే ఆ పూజారి అన్నాట, బాబా ఇష్టం ఉన్నదో లేదో సరే ఆడపిల్ల నేను చెప్పినట్టు వింటుంది, కానీ వాడు బిచ్చగాడు బాబా, వాడికి ఏది పౌరోహితం గాని ఇంకో మంత్రం గాని కాస్తంత ఏదో సంపాదించాలని లేదు, బ్రాహ్మడిగా ఉన్నాడు గాని ఎక్కడ ఎవరన్నా పెడుతుంటే తింటుంటాడు, వాడికి నా పిల్లనిమ్మంటావే, నీ కూతురైతే ఇస్తావా అన్నాడు. చూడండి ఈ మాట జరిగిందండి, ఎంత బాగా బాబా చెప్పిన మాటలని ఏ మాట కొంత మూలల్లో రాస్తాడు, ఈ మాట అన్నారు. అప్పుడు బాబా ఏమన్నాడు, నాన్న బాబు స్వామి నువ్వు అది నిజమే, కానీ ఈమె వలన ఈమె జాతకం వలన వాడేమన్నా బాగుపడచ్చు. నేను అందుకని అడుగుతున్నా మళ్ళీ, ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నదా లేదా, పర్వాలేదు ఉంటాడు నీ ఇంట్లోనే, నువ్వు పెట్టిన తింటుంటాడు, నీతో పాటు ఉంటాడు, నీ కూతురు సుఖపెడతాడు, ఉండని. ఫస్ట్ అసలు తల్లి ఆ కూతురికి ఇష్టం ఉండాలి అంటే అడుగుతా అన్నారు. అమ్మాయి చెప్పింది నాకు ఇష్టమే, నువ్వేం చెప్తే చేస్తా. ఏమైందండి, ఇద్దరికీ పెళ్ళయిందండి, గౌరీ వీరభద్రప్ప. బో బాబా ఎంత గొప్పవాడివయ్యా, అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశావు, అయిపోయింది. ఎప్పుడైతే అది తర్వాత జరిగింది కథ అంతా, ముందు జన్మ సంగతి నీకు చెప్పని చాలా ఆలస్యం అవుతుంది. తర్వాత జరిగింది ఏంటి, ఆ గ్రామంలో ఉండేటువంటి ఆ శివాలయానికి ఉండే అసలు ఏమి పండనేటువంటి ఆ పొలం 2 ఎకరాల పొలానికి విపరీతమైనటువంటి పంట వచ్చింది, బాగా డబ్బులు వచ్చినాయి. అవి ఎవరికి వెళ్ళాలి, పూజారికి. పూజారికి ఎప్పుడైతే వచ్చిందో పూజారి అన్నాడు, ఏది దేవుడిది కదా నాకెందుకు, దేవుడికి ఉంది ఆయన మంచి మనసు, కానీ ఆయన బాగానే ఉంది, ఇది దేవుడిచ్చి వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడన్నట్టు ఈ అల్లుడికి పట్టుకున్నాడు. ఏమిటి, అది నాది, ఎందుకంటే ఆయనకు మా పిల్లలు లేరు, ఇంకొక ఆడపిల్ల లేదు, కాబట్టి ఆ పంట అధికారిని నేను. మామ ఒరే అసలు ఆలోచన చేయకు నాయన, అల్లుడు చెప్తే వింటాడండి, మామగారు చెప్తే. తెలుసు కదా అల్లుడు అనగానే ఎట్లా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆడపిల్ల ఉంది, మనం చెప్తే వినరు. ఇంకా చివరికి ఏమైపోయిందంటే చూడండి, మొత్తం ఇది ఇట్లా జరిగితే బాగుండని ఇప్పుడు మీరు అన్నారే, కాదు జరిగింది ఇది. ఏంది, ఆ గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టుకుంటే జరిగింది ఏంటంటే, 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో అది పూజారికి తర్వాత సేవకులకు వస్తుందట. 2 సంవత్సరాలు పూజారికి పంట, 2 సంవత్సరాలు
సేవకులకు వస్తుందట. ఆ సంవత్సరం ఎప్పుడైతే పంట బాగా వచ్చిందో ఆ సంవత్సరం ఆ పద్ధతి ప్రకారం అది సేవకుడికి రావాలట. వీడు ముందే వేసుకున్నాడు, అసలు పెంచుకున్నాడు. ఎవరు? పూజారి బాగానే ఉన్నాడు, ఏదో శివుడు ఇచ్చాడు, ఆ శివుడికి కర్పూర తిరగాలి, ఏదో మా అమ్మాయికి అంతే తప్ప ఆయనకి ఆశ లేదు, దురాశ లేదు, ఏమీ లేదు. వీడు మాత్రం ముందే వేసేస్తున్నాడు అల్లుడు గారు. ఏమైంది? పంచాయతీలో రెజల్యూషన్ అయిపోయింది. ఏమని? అది సేవకుడు. ఎవరా సేవకుడు? చెన్నబసప్ప. అది వాడిది కదక. అంతవరకు స్నేహితులుగా ఉండేటువంటి వీరభద్రప్ప, అరే మా మామకు రావాల్సిన ఆస్తికి వారసుడు అయినావా నువ్వు? ఎట్లొస్తుందరా నీకేం అర్హత ఉన్నదిరా చూడు. అంతవరకు బాగున్నా. అందుకని మీకు మొన్న ఇప్పుడు గుర్తు చేస్తా, రెండే దొందే అన్నాడు. పాము నోట్లో కప్ప పడితే అది మీరు గుర్తున్నదో లేదు, ఇదే జ్ఞాన యజ్ఞంలో గుర్తు చేస్తా. అంటే అంత చిత్తపట్టాలు వేసుకొని ఒక్కసారిగా నా భార్యకు రావాల్సింది, మాకు రావాల్సింది నువ్వు గుళ్ళో ఏదో చీపురకట్ట కట్టుకొని సేవకులు నీకొస్తాయా? అయ్యా నాకు వస్తుందని నేను అండలేదు. నాకు మరి చెప్పారు, నరుకుతారా నిన్ను, చంపేస్తా, నువ్వు కాదని చెప్పు, మాకు వచ్చేస్తుంది. ఈ గౌరీ దగ్గరికి వచ్చి, బాబా మరి అమ్మా అది నీదే, మీ ఆయన నిన్ను బాధ పెట్టినా ఏం చేసినా అది ఏదో వడ్డీ అంటారు, ఏదో కొద్దిగా ఇవ్వంతే, బాధ పడతాడు. చూడండి, అదే నేను చాలాసార్లు చెప్పా, వాడిని వదిలేసేమ్మా, ఏదో దరిద్రుడు వాడు. మొదట్లో ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు అనలేదే బాబా. అమ్మా ఓపిక పట్టు, నీదే శివుణ్ణి, కానీ నువ్వు మీ భర్తను బాధ పెట్టకు. అడిగినప్పుడు ఏదో దాంట్లో వడ్డీ ఏదో ఉంటుంది కదా కొంత, అంతవరకు అసలు మాత్రం ఇవ్వకు. అది చెప్పాలంటే అది ఈశ్వరుడిది కాదు, నీదే అది అన్నాడు బాబా. ఈ మాటలు తన భార్యతో చెబుతుంటే బాబా మీద కోపం వచ్చింది. అంతే కదా, అటు స్నేహితుడి మీద కోపం వచ్చింది, నరికేస్తా అన్నాడు. ఇటు భార్యకి ఈ రకంగా చెబుతుంటే, బాబా నువ్వు నా భార్యకు బాగా ఎక్కిస్తున్నావు, అతను నువ్వు అసలు మాకంతా చిచ్చు పెడుతున్నావు. అప్పుడేమో పెళ్లి చేస్తే చాలన్నావు, ఇప్పుడేమో ఏందండి. అంతే, ఇది ప్రపంచం, ఇది ప్రపంచం. అది నేను ఉన్నతంగా కాదు, అది నాదే. అమ్మ ఇట్లా మీరు సత్యంతో పగటి పూట తల్లి నా దగ్గరికి వచ్చేది, గౌరీ అమ్మా నువ్వు బాధపడకు, ఈశ్వరుడు ఏం చెప్పాడో చేయంతే. బాబా మీరు చెప్పండి, కాదు నీకు ఈశ్వరుడు చెప్తాడు అంతే. ఇట్లే మాట్లాడుతుంటే ఈశ్వరుడెవడు, నువ్వెవడివి, నీకేం సంబంధం, నా భార్య నాదది, నువ్వు చెప్తున్నావు అన్నాడు. చివరికి జరిగింది ఏంటంటే, ఈ రకంగా జరుగుతుంటే ఆ చెన్నబసప్ప వచ్చి ఓ రోజున నా దగ్గరికి వచ్చి, బాబా తట్టుకోలేను బాబా, రాత్రిపూటో పగలో మధ్యాహ్నమో రోడ్డు మీదో ఇంట్లోనో ఏం చేస్తాడో తెలియదు, రెచ్చిపోతున్నాడు. ఎప్పుడు నేను చచ్చిపోతాను స్వామి, ఏం మామూలుగా పోతే పర్వాలే, నరుకుతాడో చంపుతాడో ఏం చేస్తాడో తెలియదు. బాబా ఏమన్నాడు, ఈ జన్మలో కాదు ఏ జన్మలో కూడా వీరభద్రప్ప నిన్ను ఏమీ చేయడు. ఇది వాగ్దానం. అందుకని ఆ మాటతో ఆపుతాను. జోగుకు అదే బీవీ దేవుకు వాగ్దానం చేశాడు వస్తానని. అట్లాగే ఇప్పుడు కొన్ని కథలు విన్నాం, ఇక్కడ కూడా వాగ్దానం చేశాడు వచ్చి కాళ్ళ మీద పడంగానే, ఈ జన్మలో కాదో ఇప్పుడు వీరభద్రప్ప నిన్ను చంపడు, చంపడానికి వచ్చినా వాడు ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతుంది, మొత్తం చంపడు. నెక్స్ట్ ఎప్పుడు కూడా వాడి చేతిలో నువ్వు చావవు. అది ఇప్పుడు 10 సంవత్సరాల పాటు వాడిని ఏంటంటే ఏ జన్మలో కూడా చంపడట. అది ఎక్కడండి? అది బాబా శక్తి. చూడండి ఎంత అంటే. ఇంకా ఆయన శక్తి ఏమిటనేది ఆలోచనలో మనకు ఆయన మీద నమ్మకం పెరగాలి. కానీ ఏందోనండి మరి గౌరికి అట్లా చెప్పడం ఏంటి, ఇక్కడ వీడొచ్చండి మళ్ళీ ఈ చెన్నబసకు చెప్పడం, అది హేమాధిపంతి ఎట్లా సరిగ్గా విన్నాడో లేదో, ఆయన ఏం చెప్పాడో బాబా ఏమిటండి ఇవన్నీ. అయ్యా బాబా చెప్పిన మాట ఎంత స్పష్టంగా, చెన్నబసప్ప ఏం జరిగిందండి ఆ తర్వాత మొన్న అన్నం మీకు వినిపించా, ఇంక మళ్ళా నేను ఇప్పుడు వినిపించాలా, ఇప్పుడు 8 బాబైంది. ఏమిటి? వీరభద్రప్ప చెన్నబసప్పను విడిచిపెట్టు. ఆ వర్తకుడు వచ్చి ఓరినాయన పాము విడిచిపెట్టు,
కప్పను అనొచ్చు, లేదా ఇంకోటి అనొచ్చు. ఈ వీరభద్రపోయింది చెన్నబసప్పను విడిచిపెట్టాడు అని ఏంటి బాబా? ఆశ్చర్యం వేసింది. బాబా చెప్పు, నువ్వు తొందర పెట్టకరా, చెట్టు కింద కూర్చో. ఎప్పుడైనా ఆశ్చర్యం కదండి, పాము నోట్లో నుంచి 30 నోట్లో పోయితే కప్ప అది బయటకు వచ్చేసింది, ఆ త్రాసు పాము లోపలికి వెళ్ళిపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది అది పట్టుకొని లోపలికి పోలే, అది దాన్ని వదిలిపెట్టేసింది, అది బయటపడింది, ఇది పాము లోపలికి పోయింది. వీరభద్రప్ప చెన్నబసప్పను విడిచిపెట్టు. చెన్నబసప్ప నిన్ను వీరభద్రప్ప చంపడు అన్నాడు. ఇది అప్పుడు. మరి ఇప్పుడు పాము కప్ప, పాముకు ఆహారం ఏంటండి? ఇడ్లీ పెడితే తింటుందా? అది అది మనిషి దొరికింటే రావచ్చు కాదు. కప్ప దానికి చాలా ఇష్టం, కప్పలతోనే బతికేది అది. మరి అది ఆహారం కదండి. మరి ఆహారమైన దాన్ని నోట్లో పెడంగానే ఏమన్నాడు? చెన్నబసప్ప నువ్వు వీరభద్రప్పతో చావవు అన్నాడు. కానీ ఆ తర్వాత జన్మలో వాళ్ళు పాము కప్పలుగా పుట్టారుగా. ఇప్పుడు మనకు జాతకాలు చూస్తే వైరు శత్రువులు ఏదో అంటారు, నాకు కూడా అంత తెలియదు అంటుంటారు. అది మనం ఉన్నప్పుడు ఏం చెప్తాం? కుట్టుకుంటుంటారు దంపతులైనా. అందుకని వద్దురా బాబా అంటుంటారు. ఎందుకంటే మా మామగారు అట్లాంటి అప్పుడప్పుడు వింటుంటా. అందుకని అట్లాంటి ఏదో చూస్తుంటారు, ఇది పులి ఇది ఏదో అంటుంటే నాకు కూడా సరిగ్గా గుర్తులేవు. అట్లాగే ఇవన్నీ ఉన్నాయి. అది ఏమైంది? తర్వాత పాము కప్పగా పుట్టారు. మరి పాముకు ఆహారం అదే కదండి. పడింది ఆ టైంకు. మరి ఎక్కడ ఇట్లా వస్తాడండి? అయ్యా నా కూతురు ఇట్లా ఉంది, నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను జబ్బున పడ్డాను, నా బాధ ఎంత అంటే మన దగ్గరికి బాబా వస్తున్నాడండి. మరి కప్ప దగ్గరికి బాబా వస్తాడా? కప్పకేమైనా అనంత తులాతే కసేరే స్థవాపే శరణాగతి, లేకపోతే వీడేదో అన్నాడు సాధనలు, ఇవన్నీ తెలుసా? ఏం తెలుసండి? అందుకనే మనకు తెలుసుకోవాల్సింది ఒకటే, ఆయన మాట మీద నమ్మకం. అంతే. నాకు తెలుసు కాదండి. అయ్యా నువ్వు జీవులన్నింటికీ నువ్వే సర్వాధికారి. మాకు మనస్సుంది, మేము ఏవేవో ఆలోచిస్తాం. వద్దు, ఆ ఆలోచనల నుంచి అహంకారం పెంచుకోకుండా నీ సన్నిధికి దూరం కాకుండా. అంటే చెప్పాను నేను, సన్నిధి అంటే ఇంక ఇక్కడే ఉండడం కాదు, వీలున్నంత వరకు మంచి భావనతో నా బంధువులకు నాకు సేవ చేసే అవకాశం ఇవి. నిన్నే గుర్తు చేసుకుంటూ మా ఆయనకి చేస్తాను, మా ఆవిడికి చేస్తాను, మా పిల్లలకి చేస్తాను, ఎవరికి నేను ఇప్పటికీ కూడా చాలా మంది అంటే మా వాడికి సరే వాడు తప్పు చేశాడో నేను తప్పు చేశాను, మనసానే ఉన్నాడు, బాబా చేస్తున్నా అంతే. బాబాని అప్పుడప్పుడు మనం ఏంటి బాబా ఇట్లా అట్లా వాడిని కూడా అంతే. కానీ ఎందుకంటే ఏది చేస్తున్నా ఏంటి బాబా కాదు, నీ చేత నేను దూరం కాకూడదు, నీకు ఏది భావనలో ప్రేమలో దూరం కాకూడదు అంతే. కష్టం వచ్చినప్పుడైనా సరే నిన్ను తలుచుకుంటూ నేను అన్నీ కూడా కష్టాలు హాయిగా అదే ఎదుర్కోగలిగిన శక్తిని నాకు ఇవ్వు. ఎందుకని మనం ఇప్పుడు ఎంత భయంతో ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఆ తల్లికి 2 సార్లు ఫోన్ చేస్తే పైన పెద్దవాళ్ళం అయ్యేటువంటి పిల్లని ఏం చెప్తే అది వినాలి. ఏమాత్రం అటు ఇటు అయినా మీ కర్మ మీరు కూడా అంటారు. అది మనం భయం. ఈ స్థితిలో మనం ఇంతవరకు అదే ఎన్ని సంవత్సరం అయింది చూసాం చూడండి. అంటే కాపాడతాడంటే ఎంత ఆనందంగా. ఎట్లా ఉన్నారండి, ఎట్లా ఉన్నారు స్వామి మీరు, ఎట్లా ఉన్నారమ్మా, ఇవన్నీ ఎందుకు? ఈ బంధుత్వం ఎక్కడిది? నేను ఎందుకంటే ఈ తల్లి ఆ స్వామిని చూస్తే చాలా అంటే వాళ్ళ గురించి తెలియదేమో. నేను ఎందుకంటే నాకు బాబా బంధువులు, ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో ఎంత అంటే ఈ జీవితంలో కాదు తల్లి, నేను ఏ జన్మలోనైనా గుర్తుపెట్టుకుంటా. మా అమ్మాయి పెళ్లికి కావలసిన మొత్తం కిరాణా సామానంతా తెచ్చిచ్చింది వాళ్ళు. 3 రోజుల పాటు బేగంబా ఎక్కడ సీతాఫల మండిలో ఉండేవాళ్ళు. సుందరి మేడం అని వాళ్ళ సత్సంగంలో నాకు పరిచయం అయినారు. నిజంగా నాకు ఏం పెద్దగా తెలియదు, కానీ ఏ వస్తువు కావాలన్నా అది ఎంత తక్కువ, మరి ఎన్నిసార్లు తిరిగాడో ఆ రోజులలో. ఏంటండి ఆ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి? నాకేం తెలుసండి. నేను తర్వాత పోయి ఏం లేదు మీకు ఆయన చిన్న షాప్ పెట్టుకుంటే కావచ్చు తర్వాత కానీ ఇవన్నీ ఎందుకు జరిగినాయి? చేయిస్తాడు బాబా, అది చేయిస్తాడు. కాబట్టి ఇప్పుడు అంటే ఆ బంధుత్వం నిలుపుకుంటాడు. ఎవరికి ఎట్లా రుణం ఉందో అట్లా రుణం తీర్చుకోవాలి. నా చేతనైంది అమ్మ ధైర్యంగా ఉండండి అమ్మా, ఎక్కడా దిగులు పడద్దు. ఏమవుతుందో
మనం ఇంత చేస్తుంటే ఇవన్నీ చెప్తే మీకు నన్ను కూడా క్షమించండి. వాళ్ళ కింది ఫ్లోర్కి అంతా నీళ్లు వచ్చినాయి మన వరదలు వచ్చినప్పుడు. పూర్తి కారు చెడిపోయింది. చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఫోన్ చేస్తే చెప్పాను, నాకు తెలియదు. తర్వాత ఏదో అంటే వాళ్ళ ఇల్లు బాగానే ఉందనుకున్నా. కొంతమందికి ఫోన్ చేశా, వాళ్ళు దెబ్బతిన్నారు, నాకు తెలీదు. చివరికి ఇంత చేస్తే కొన్ని లక్షల వాళ్ళకి నష్టమైనా ఆమె అడిగింది ఏంటో తెలుసా అండి? ఆమె మర్చిపోయిందేమో కానీ, స్వామి మీరు ఏదో ల్యాప్టాప్ కొంటామన్నారు కదా, మెసేజ్ పెట్టారు, మరి ఏదో కొన్నారా? లేదమ్మా, కొన్ని ఇబ్బందుల వలన నేను కొంత అమౌంట్ పంపిస్తానండి. ఇంత ఖర్చు పెట్టుకున్నారు, ఇంత చేస్తే లేదండి. ఆ తల్లికి మరి ఆ స్వామికి నేను నమస్కారం పెట్టకపోతే ఏందండి? అంటే నేను ఇంత కష్టపడి నాకు ఏమిటి నా ఇల్లు పరిస్థితి ఇదే, పిల్లలు అక్కడున్నారు, వాళ్ళు ఎంత ఇస్తారో ఏమిటి, ఇప్పుడు ఎందుకు ఆయనకు ఆ పైన ఆ ల్యాప్టాప్ ఇప్పుడు అంత డబ్బులు రావడం లేదు. మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోండి స్వామి, మేము పంపిస్తున్నాము. నెక్స్ట్ ఒక 5 నిమిషాల కల్లా వచ్చి మరి వీళ్ళని బంధువులు అనాలా, వీళ్ళని సాయి అనాలా, ఏమనాలా మీరు చెప్పండి. ఇదే అంటే మనం 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 మర్చిపోకుండా ఉండాల్సింది వీళ్లను. అంటే నేను వీళ్ళని కాదు, నన్ను కానీ ఎప్పుడైనా సరే మనను ఆ రూపంలో బాబా మనకి ఏదైతే ఆయన వీళ్ళే. ఈ రకంగా మనం ఎట్లయితే భావన చేస్తామో, మనకి ఏ అవసరం ఉందో అప్పుడు దానికి ఆ రకంగా మరి బాగా నిలుపుకుంటాడు. ఆయన నిలుపుకుంటాడు. ఏమో సంవత్సరమైంది, ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి 7 వరకు తల్లి 1-2 సార్లు వస్తారు ఇద్దరు. ఒకసారి అయితే కారులో వస్తారు, నన్ను కూడా తీసుకుపోయారు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు కాస్త కష్టంగా వచ్చేసారు, ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే ఇంకొక ఫ్యామిలీ రాలేదంటే వాళ్ళకు పాజిటివ్ వచ్చింది, రాలేకపోతారేమో తెలియదు. రేపు ఫోన్ చేస్తాను ఈరోజు. చెప్తున్నాను అంటే అక్కడ జరుగుతుంది, మేము దగ్గరలోనే ఉన్నాం, వింటామో వెళ్ళేమో వద్దాం. ఇది ఏంటండి అయ్యి అంటే ఆయన మాట, మనం బాబా సత్యత వింటున్నాం, వినాలి. ఆయన మాట మనం అనుకుంటాం, కానీ నిలుపుకుంటాడు. ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ ఆరోగ్యము ఇస్తాడు, కూర్చోబెట్టాడు. కనీసం 1 గంట సేపు ఇంత చేసే ఆయన. అందుకని ఈ ముగింపులో చెప్తున్నటువంటి చెన్నబసప్పును కాపాడాడు పాము దగ్గర నుంచి. అంటే దాంట్లో హెమాడిపంత శత్రుశేషము. మనకి ఎవరో ఏదో ప్రయోగాలు చేస్తారు, ఏమో చేస్తారు, మన గ్రహంలో బాగుండవు, ఏళ్ళని అది ఏమేమో చెప్తారు. అయినా ఒక్కసారి బాబాకు శరణాగతులమై ఒక్కసారి అంటే స్వామి ఆ రోజులో బాబా ఉన్నాడు కాబట్టి చెన్నబసప్పయ్య అన్నాడు కాబట్టి నిన్ను మరి ఈ రోజు ఉన్నాడు ఆ స్వామి. నిన్ను ఒక్కసారి కాపాడాడు అంటే రుణానుబంధాలు ఒక్కసారి ఎక్కడో ఈ 30 ఏళ్లలోనో 25 ఏళ్లలోనో ఏదో రకంగా కాపాడాడంటే ఇంకా ప్రతిసారి నువ్వు అప్లికేషన్ పెట్టుకోనక్కర్లా. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి యాక్సెప్ట్ చేశాడంటే మన ఈ జన్మ పోయినా మళ్ళా జన్మ ఎత్తినా మనం మర్చిపోతామేమో మన జీవం. ఆయన సకల జీవరాశుల్ని ఆడిచ్చేది ఆయనండి. ఆ జీవరాశులకన్నిటికీ ఆ రకంగా నడుపుకునేది ఈశ్వరుడండి. ఆయన ఎన్నెన్ని కథలండి, ఎన్నెన్ని విషయాలండి. కాబట్టి పామేమిటి, కప్పను విడిచిపెట్టడం ఏంటి, చెన్నబసప్పను వీరభద్రప్ప విడిచిపెట్టేశాడంతే. నీవు వాడి చేతిలో సస్తాడు. ఎవడైనా పుట్టినోడు సాగకపోతాడా? ఆ కప్ప తర్వాత చచ్చుంటుంది, ఈ పాము కూడా చచ్చుంటుంది అంతే. కానీ బాబా మాట ఏంటి, వాగ్దానం, వాడి చేతిలో నువ్వు తావంతే ఏదే. కాబట్టి ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి ఒక మహాత్ముడు, ఆయనని ఏమనాలండి? మహాత్ముడు అనాలా, యోగీశ్వరుడు అనాలా, దేవుడు అనాలా అనిపిస్తుంది. ఒకటే, ఎవరో నాకు తెలియదు స్వామి, నా బంధువు అయ్యాను అంతే. అంతే. మనకి ఏమి మాటలు రానప్పుడు మనం ఏం చేస్తామమ్మా? అన్ని మాటలు చెప్పి చెప్పి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రబాత్ ఆపో ఏమేమో చెప్పింది. ఎవరు వేదం. చివరకు చాలు అంటే మౌనం వహించింది. ఏమని చెప్పాలా అదేనయ్యా ఆయన పరబ్రహ్మ, పరమాత్మ, ఈశ్వరుడు. ఇంకొకటి, నువ్వు రాముడివా కృష్ణుడివా కాదు, నీ ఇలవేల్పులెవరో నువ్వు ఫస్ట్ గుర్తుంచుకో. ఈ విషయంలో కూడా కొంతమంది దయచేసి ఏమనుకోకండి. ఈ హేమాదిపంత గారు మనకు అందించిన సత్యత ద్వారా మనం తెలుసుకోవచ్చు. నిన్ననే కదా, మొన్న సోమవారం నాడు మేఘా కదా, బ్రాహ్మణివి నువ్వు మంత్రం నేర్చుకో, పూజ చేయి,
10 మందికి ఆ విషయాలు చెప్పు. అంతేగాని నువ్వు బ్రాహ్మడివా, నేను మహమ్మదీడినా, నువ్వు ఖురాన్ నేర్చుకో, హిందువైనా మహమ్మదీడినైనా బ్రాహ్మడైనా ఎవరైనా ఒకటే అని చెప్పాడా బాబా? కాదు. నీ ఇలవేల్పెవరు? నీవు శివుడే నమ్మావు, శివుడే నమ్ము. వద్దురా, శివుని దాన్ని నమ్మక లాభం లేదా, శ్మశానవాసి, ఎప్పుడు తప్పని లేపకపోతాడో తెలియదు, ఈయనైతే బాగా మీకు డబ్బులు ఇస్తాడు, ఈయన పక్కనే ఉంటుంది లక్ష్మీదేవి అన్నాడా? లేదే. శివుడే, త్రిశూలమే, బిల్వపత్రమే. ఇదండి బాబా. అంటే మనము సచ్చరిత్ర చదువుతున్నామంటే అమ్మా రాముడి చరిత్ర వింటున్నామండి, మనం సచ్చరిత్ర చదువుతున్నామంటే కృష్ణుడి చరిత్ర వింటున్నామండి, భాగవతం వింటున్నామండి అనుకుంటున్నాం. ఎందుకు? ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆ శివుడు, ఆ అమ్మవారు ఆయనే. అంటే ఆ రకమైనటువంటి భావనతో నువ్వు ఉన్నప్పుడు ఆ స్థానంలో ఉండి వాళ్ళు ఏ అనుగ్రహం ఇవ్వాలో నీకు ఇస్తాడు. అందుకని ఇప్పుడు పాము కప్ప కథ చెబుతూ వాగ్దానం నిలుపుకుంటాడు. ఇంకోటి ఏంటి? ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తి మనకు అందిస్తాడు. అది ఆ ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తిలో నీకు ఏ ఇష్టము ఉంటుంది. కులదేవత, ఇష్టదేవత రకరకాలుగా మన పెద్దవాళ్ళు చెప్తారు. అది ఎవరో మనం మర్చిపోయినా మనకు ఆ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఇప్పిస్తాడు. కొంతమందికి అది కాదండి, ఇష్టదేవత కులదేవత కూడా కాదు. మీకు తెలుసు అనుకుంటే ఈ మధ్య భయాలు పుట్టిస్తున్నారు. ఏమిటని మీరెవరు మాట్లాడారు? ఇది పితృదేవతలు. పితృదేవతలకు దోషం చేస్తే, పితృదేవతలు దోషం చేయడం, అమ్మా నాన్నకు దోషం చేస్తే వాళ్ళు శిక్షిస్తారండి ఎక్కడన్నా? మరి ఎందుకింత భయపెట్టిస్తారో నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతెంత చెప్పి టీవీలలో అబ్బా 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 మీ పితృదేవ అమ్మా నాన్న అండి వాళ్ళు. అంటే మనకు ప్రేమ. అమ్మా నాన్న దగ్గర తప్పులు చెప్పుకోకపోతే, అమ్మా నాన్న దగ్గర తప్పుడు తడుగులు వేయకపోతే ఎవరి దగ్గర వేస్తున్నారండి? పెద్దవాళ్ళైనా ఎంత ముసలుడైనా అమ్మ దగ్గర అమ్మే, మా అమ్మే మా నాన్నే. ఎంత పెద్దవాడైపోయినారు, ఐఏఎస్ ఆఫీసర్ అయితే నువ్వేం నా కొడుకో కాదా అంటుంది. అబ్బో అమ్మో ఇదేంటి చూసారా బాబా తీసుకొచ్చి ఇట్లాంటివి. ఇప్పుడు అన్నాను కదా, ఇంకా చూడాలి నేనని. చూడండి, అంటే ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలు. నేనేదో అమ్మా నేను అందుకనే అన్ని తల్లులకు, స్వాములకు, పెద్దవాళ్ళు, శాస్త్రిగా ఎవరికైనా సరే పాదాలకు నమస్కారం చేస్తే మా అమ్మ చెప్పిందంతే. అది నా గొప్ప కాదు, మీరు నమ్ముకున్న సచ్చరిత్ర సాయిబాబా. కాబట్టి మనము మనకుండేటువంటి ఈ జీవన యానంలో ఎక్కడ ఏదున్నా ఎప్పుడు ఒకటే. ఒక్కోసారి నాకు మొన్న నేను ఏదో కిరాణా షాప్కి పోతే ఉప్పల్లో ఒక చోట మీరు బాబా భక్తులు అని వాడు ఫోటో పెడితే నేనేదో నాకు లెవెల్లో నేను కూడా ఇట్లా, సారు బాబా ఏం చెప్తాడో తెలుసా సార్ అన్నాడు. నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇవన్నీ వాడికి చెప్తే అడిగే తృప్తిగా ఉండమని చెప్పాడు. అబ్బా ఇదే నేను చెప్పబోయేది. అంటే కిరాణా షాపులో వ్యాపారం చేసుకునేవాడి చేత కూడా నాకు చెప్పిస్తాడా అని నేను అనుకోలేదు. చెప్పిస్తాడు. ఒరే 591 జ్ఞానయజ్ఞం చేశావు, చివరికి సారాంశం అదే నువ్వు చెప్తావు. కానీ చూడు, ఈ రోజే వచ్చి తక్కువ రేట్లలో వాడు హోల్సేల్ రేట్లకు ఇస్తున్నాడని వచ్చావు. వాడికి ఏదో వాడి ఫోటో పెట్టుకొని ఉంటే సాయి కిరాణా షాప్ అని పెడితే ఇవి సాయిబాబా భక్తుడికైనా వెళ్ళావు, వాడు నీకు చెప్తాడు, చెప్పిస్తాడండి. వద్దు అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఈ ఆలోచనలో, అయ్యా ఆయన నేనే నాకన్నీ తెలుసు అనేటువంటిది ఒక్కొక్కవేళ మనకు అనుకున్నా, అమ్మా అట్లా అనుకోదు. అందరితో పాటు నువ్వే, అందరితో పాటు ఉండు, కష్టాలు కూడా అనుభవించు, సుఖాలు కూడా అనుభవించు, నన్ను మాత్రం మర్చిపోకమ్మా అని చెప్పే ఆ ఈశ్వరుడు అనాలా, అమ్మవారు అనాలా, ఎవరన్నా మన ఇష్టం. అందుకని మనం ఏమనుకుంటే అది. అట్లాంటి ఆ ఈశ్వరుడి గురించి చివరిగా ఒక పాటను మననం చేసుకొని మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు, సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు, వెంటతోడుంటాడు, భయమును పోగొడతాడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు.
భయపడిన బూటీకి అభయమును ఇచ్చినాడు. జ్యోతిష్కుడు అన్నమాట ఒట్టిదని తెలిసినాడు. నేవాస్కరు ఇంటిలోన పాలు దాగిపోయినాడు. నేవాస్కరు ఇంటిలోన పాలు దాగిపోయినాడు. పాములాగా అగుపించి అదృశ్యము అయినాడు. నాగలోక మేలుదేవుడు నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. జరుగబోవు ఆపదను ముందే సూచించాడు. ద్వారకమాయిని నమ్ముక భయమెందుకు అన్నాడు. విషజంతువు శక్తిని నిర్వీర్యము చేశాడు. విషజంతువు శక్తిని నిర్వీర్యము చేశాడు. మిరీకరకు ప్రాణహాని కలగగుండ చేశాడు. నాగలోక మేలుదేవుడు నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. దిండు కింద పాముందని చూపించిన సర్వజ్ఞుడు. దిండు కింద పాముందని చూపించిన సర్వజ్ఞుడు. అమీరును మేల్కొలిపి ప్రాణభిక్ష పెట్టాడు. పగబట్టిన పాము నుండి కప్పను రక్షించాడు. పగబట్టిన పాము నుండి కప్పను రక్షించాడు. రక్షిస్తానన్న మాట నిలుపుకున్న భగవంతుడు నాగలోక మేలు దేవుడు నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. ఒంట్లోకెక్కిన విషమును దిగి పొమ్మన్నాడు. ఒంట్లోకెక్కిన విషమును దిగి పొమ్మన్నాడు. నమ్ముకున్న మాధవునికి ఆదిశేషుడైనాడు. నమ్ముకున్న మాధవునికి ఆదిశేషుడైనాడు. దోషములను పోగొట్టి కోర్కలను తీర్చుతాడు. దోషములను పోర్కొట్టి కోర్కలను తీర్చుతాడు. రాజేంద్రుడు నమ్ముకున్న సాయి సద్గురుదేవుడు నాగలోక మేలుదేవుడు నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు. సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు. వెంట తోడుంటాడు భయమును పోగొడతాడు. నాగలోక మేలు దేవుడు నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు నాగలోక మేలు దేవుడు నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమహివితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय.